నమస్తే వెల్కమ్ టు 10 Max. ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయ్యి ఆ బ్రాండ్ పడితే ఇక ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాల్సిందే. కానీ విజయ్ మాత్రం రివర్సల్ రూట్ లోకి వస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి తన సినిమాల్ని సౌత్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి ఫ్యామిలీ స్టార్ ని ఓన్లీ తెలుగు తమిళ్లోనే రిలీజ్ చేస్తున్నాడు. రీచ్ అయ్యే సబ్జెక్ట్ కాదనా లేక మిగతా లాంగ్వేజెస్ లో మార్కెట్ తగ్గిందనా? విజయ్ దేవరకొండ మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు తమిళ్లో రిలీజ్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీని టీం మొత్తం దగ్గరుండి ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే మృణాల్, విజయ్, దిల్ రాజు మీడియాతో చేసిన చిట్ చాట్ తో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఫ్యామిలీ స్టార్ ఈ 5వ తేదీ థియేటర్లలోకి వస్తోంది. అయితే ఓన్లీ తెలుగు తమిళ్లో మాత్రమే సినిమా రిలీజ్ అవుతోంది. నిజానికి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నుంచే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. స్పెషల్లీ లైగర్ తో ఫుల్ ప్లెజ్డ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన ఖుషీని కూడా పాన్ ఇండియా వైడ్ గానే రిలీజ్ చేశారు. బట్ ఫ్యామిలీ స్టార్ మాత్రం తెలుగు తమిళ్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే మిగతా లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన సినిమాలకి పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఫ్యామిలీ స్టార్ ని జస్ట్ ఈ లాంగ్వేజెస్ కే పరిమితం చేశారు అన్న టాక్ గట్టిగా నడుస్తోంది. ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోందన్న సంగతి పక్కన పెడితే తమిళ్లో కూడా ఫుల్ గా ప్రమోషన్లు చేస్తున్నారు విజయ్ దేవరకొండ. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉండే ఓ ఫ్యామిలీ స్టార్ ని రియల్ లైఫ్ లో కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ తో తెరకెక్కించారు అని చెప్తున్నారు విజయ్. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అన్ని రకాల ఆడియన్స్ కి ఫ్యామిలీ స్టార్ నచ్చుతాడు అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు విజయ్ అండ్ టీమ్. ఇప్పటికే ఉన్న బజ్ కి తోడు మంగళవారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయడంతో గ్యారంటీగా సినిమా మీద హైప్ ఫుల్ గా క్రియేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దిల్ రాజు. స్టార్ హీరోల రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వటానికి తెగ కష్టపడుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వటంతో ఇప్పటికే డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ని సంతోష పెట్టడానికి మండే ఎండల్లో కూడా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. మరి ఏ సినిమా షూటింగ్ ఎంత పర్సెంట్ అయిందో, అసలు ఏ హీరో ఎక్కడ షూట్ చేస్తున్నారో చూద్దాం. షూటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు హీరోలు. రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వడానికి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కల్కి సినిమా ఒకసారి పోస్ట్ పోన్ అయింది. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి నిజానికి నెక్స్ట్ మంత్ 9th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే ఎలక్షన్స్ తో రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. పోస్ట్ పోన్ అయినా అవ్వకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ కి సినిమాని రెడీ చేద్దామని కష్టపడుతున్నారు టీం. 90% కి పైగా షూట్ అయిపోయిన కల్కి ప్రస్తుతం శంకరపల్లిలో షూట్ చేస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ మీద ప్రెజర్ మాత్రం ఫుల్ గా ఉంది. పుష్ప హిట్ పుష్ప 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తోంది టీం. మరో వారం రోజుల్లో బన్నీ బర్త్డే ఉండడంతో సాలిడ్ టీజర్ కట్ చేస్తున్నారు సుకుమార్. ఇక ఆగస్టు 15th థియేటర్లలోకి వస్తున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ మూవీ పుష్ప 2 రిలీజ్ డేట్ ని రీచ్ కావడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఆల్రెడీ రిలీజ్ డేట్ ఒకసారి పోస్ట్ పోన్ చేసింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రావాల్సిన దేవరా ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ అయి అక్టోబర్ కి షిఫ్ట్ అయింది. ఈసారి మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా రిలీజ్ కావాలంటే కరెక్ట్ టైం కి షూట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే 60% కి పైగా షూట్ కంప్లీట్ చేసిన టీం మొన్న మధ్యే గోవాలో షెడ్యూల్ ఫినిష్ చేసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ స్టార్ట్ చేసింది. బాలయ్య బాబు ఎలక్షన్ హడావిడిలో ఉంటూనే మరోవైపు అప్పుడప్పుడు షూటింగ్ కూడా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాకి ప్రస్తుతం బాలయ్య బ్రేక్ ఇచ్చిన యూనిట్ మాత్రం చౌటుప్పల్లో షూట్ చేస్తోంది. హీరోల్లో సూపర్ ఫాస్ట్ ట్యాగ్ ఉన్న హీరో రవితేజ. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ షూట్ తో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ తో రవితేజ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. ఇప్పటికే 50% షూట్ కంప్లీట్ చేసిన రవితేజ మాక్సిమం సినిమాని జూన్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎలాంటి డిలే లేకుండా మిస్టర్ బచ్చన్ షూటింగ్ లక్నోలో జరుగుతోంది. సీనియర్లు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కాస్త టైం ఎక్కువ తీసుకుంటున్నారేమో కానీ యంగ్ హీరోలు మాత్రం ప్యారలల్ గా 2-3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నిజానికి సరిపోదా శనివారం సమ్మర్లోనే రిలీజ్ అనుకున్నారు అంతా, కానీ డిలే అయింది. ఆల్రెడీ 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్న నాని ఆగస్టులో రిలీజ్ అవ్వబోయే సరిపోదా శనివారం సినిమా రిలీజ్ డేట్ విషయంలో రిస్క్ లేకుండా ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతోంది. మరోవైపు నితిన్ కూడా తమ్ముడు రాబిన్ హుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రకరకాల ఇష్యూస్ తో సినిమా పోస్ట్ పోన్ అవడంతో నితిన్ రాబిన్ హుడ్ ని స్పీడప్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం రాబిన్ హుడ్ షూటింగ్ కూడా మొయినాబాద్ లో జరుగుతుంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న తండెల్ సినిమా షూటింగ్ BHEL లో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది. ఇలా రిలీజ్ డేట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎండల్లో కూడా కష్టపడుతూ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు హీరోలు. ఏ ముహూర్తాన నిర్మాత నాగవంశీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారో కానీ ఇప్పుడు టిల్లు అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. రిలీజ్ అయిన ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్లతో రిపీట్ ఆడియన్స్ తో థియేటర్లో రచ్చ చేస్తున్నారు టిల్లు. ప్రస్తుతం టిల్లు కలెక్షన్ లెంతో 100 కోట్లకి ఎంత దగ్గరగా ఉన్నాడో లెట్స్ హావ్ ఎ లుక్. హై ఎక్స్పెక్టేషన్స్ తో ఫుల్ ప్రెజర్ లో థియేటర్లలోకి వచ్చిన టిల్లు 4 రోజులుగా కంటిన్యూస్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకున్న టిల్లు స్క్వేర్ మూవీ 4 రోజులుగా ఇదే హిట్ రన్ కంటిన్యూ చేస్తోంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ హౌస్ఫుల్ కలెక్షన్లతో 100 కోట్లకు దగ్గరవుతోంది. టిల్లు స్క్వేర్ హవా 4 రోజులుగా కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ డేనే 25 కోట్లకు దగ్గరగా కలెక్ట్ చేసిన టిల్లు 3 రోజులకు 68 కోట్ల ప్లస్ కలెక్షన్లతో దుమ్మురేపింది. వీక్ డేస్ స్టార్ట్ అయిన రిపీట్ ఆడియన్స్ తో వారంలోపే 100 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిర్మాతలు. నిజానికి నాగవంశీ సినిమా రిలీజ్ కాకముందే టిల్లు స్క్వేర్ 100 కోట్లు కొడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. అదే మాట నిజం చేస్తూ రిలీజ్ అయిన చోటంతా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది టిల్లు స్క్వేర్. అందుకే ఈ సినిమా చూసిన చిరంజీవి టీమ్ ని ఇంటికి పిలిపించుకుని మరీ కంగ్రాచులేట్ చేశారు. సిద్ధు తన స్టైల్ పంచ్లు, 1 లైనర్స్, ట్విస్టులు థియేటర్లో హైలైట్ అవుతున్నాయి. వీటితో పాటు మిగిలిన క్యారెక్టర్స్ స్పెషల్లీ మ్యూజిక్ సినిమాని త్రూ అవుట్ ఎంటర్టైనింగ్ గా ఉంచడంతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టిల్లు స్క్వేర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సూపర్ హిట్ సక్సెస్ తో టిల్లు 3ని కూడా తెరకెక్కించబోతోంది టీం. సోమవారం కలెక్షన్ల మొత్తం కలిపి 80 కోట్లు రీచ్ అయ్యే ఛాన్స్ ఉండడంతో 100 కోట్ల మార్క్ మరో 2-3 రోజుల్లో టిల్లు స్క్వేర్ రీచ్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. జై హనుమాన్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్. హృతిక్, ఎన్టీఆర్ మధ్య డాన్స్ వార్. ట్రైలర్ తో అదరకొడుతున్న మంజుమల్ బాయ్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గీతాంజలి. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. శర్వానంద్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న మనమే సినిమా నుంచి రిలీజ్ అయిన ఇక నా మాటే సాంగ్ కి సంబంధించిన స్టిల్స్, రీల్స్ తో హైలైట్ అవుతున్నారు శర్వానంద్. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుంచి అంజనాద్రి 2.0 అంటూ ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేశారు. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా మీద ఇప్పటికే రిలేషన్షిప్ రూమర్స్ నడుస్తున్నాయి. అయితే వీటిపై బోనీ కపూర్, శిఖర్ ఎప్పుడు జాన్వీకి ఎక్స్ అవ్వడు, అతను మా ఫ్యామిలీతో చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నాడంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మొన్న మధ్య జాన్వీ తిరుపతి వెళ్లినప్పుడు కూడా శిఖర్ కూడానే ఉన్నాడు. అంజలి లీడ్ రోల్లో సునీల్, సత్య, శ్రీనివాస్ రెడ్డి లాంటి టాప్ కమెడియన్స్ చేస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ హారర్ కామెడీ మూవీ నుంచి ట్రైలర్ ఈ బుధవారం AAA సినిమాస్ లో లాంచ్ కాబోతోంది. అజయ్, రవి ప్రకాష్, హరిణి లీడ్ రోల్స్ లో రాజేష్ స్వీయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కేస్ నెంబర్ 15 నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. రోహన్ కుల్కర్ణి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న కైజర్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రెస్ మీట్ లో షేర్ చేసుకున్నారు యూనిట్. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక లీడ్ రోల్స్ లో ఏప్రిల్ 12న థియేటర్లలోకి వస్తున్న మెర్సీ కిల్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇది వాటి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.